హలో ఫ్రెండ్స్, ఇవాళ ఖాళీ అయిపోయినటువంటి ఒక మాయిశ్చరైజర్ బాటిల్‌ని పారేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మాయిశ్చరైజర్ బాటిల్ పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి దాని మీద ఇలా మార్కర్ పెన్ తోటి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ అనేది మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇది గోడకు తగిలించుకోవడానికి ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇలా పెన్నులు వేసుకొని హోల్డర్ లాగా తయారు చేసుకున్నాము. తర్వాత ఈ డబ్బా మరింత అందంగా కనిపించడానికి ఇలా డబ్బా మీద స్మైలీ ఫేస్‌ని డ్రా చేసుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి డిజైన్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు స్టడీ రూమ్‌లో పిల్లలకి అందుబాటులో ఉండేలాగా ఇలా పెన్స్ వేసి పెట్టామనుకోండి, వాళ్ళు తీసుకొని వాడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. లేదంటే ఇందులో మనము టూత్ బ్రష్‌లు పెట్టుకొని వాష్ బేసిన్ దగ్గర హోల్డర్ లాగా వాడుకోవచ్చు. లేదంటే మనం కిచెన్‌లో చిన్న చిన్న స్పూన్‌లు, గరిటెలు, ఇంకా ఫోర్కులు ఇలాంటివన్నీ వేసుకొని మనం కిచెన్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఎలా కావాలంటే మనం అలా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా పనికిరావని పారేసే డబ్బాలతోటి మనం ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ.